చిట్టడివిని సృష్టించిన ఎన్ఆర్ఐ. నల్గొండ జిల్లా కటంగూరు మండలం ముత్యాలమ్మగూడెంకి చెందిన హరీందర్ తనకున్న సొంత పొలంలో ఒక చిన్న చిట్టడివిని సృష్టించాడు. మానసిక ప్రశాంతత లేనప్పుడు ఎవరైనా పచ్చని ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటారు. కానీ ఇతడు దానికి భిన్నంగా నిత్యం పచ్చని చెట్ల మధ్య ఉండాలని కోరికతో చిట్టడివిని సృష్టించాడు. ఆ అడవి ఇప్పుడు సమస్త జీవరాశులకు ఆవాసంగా మారింది. అమెరికాలో ఐటీ ఉద్యోగం, విలాసవంతమైన జీవితం వదులుకొని తన సొంత మూలాలు వెతుక్కుంటూ పచ్చని చెట్ల మధ్య పల్లె వాతావరణంలో జీవించాలని ఇండియాకి తిరిగి వచ్చి తాను ఎలా ఈ అడవిని సృష్టించాడు పూర్తిగా అతని మాటల్లోనే తెలుసుకుందాం. అసలు ఇంత ల్యాండ్ ఉంటే ఎవరైనా సరే ఈ రోజుల్లో దీన్ని మనం కమర్షియల్గా, ఫైనాన్షియల్గా దీన్ని ఏదైనా ప్లాన్ చేసుకోవాలి, దీన్ని ఇందులో మనం డబ్బు సంపాదించుకోవాలనుకుంటారు. అలా కాకుండా మీరు ప్రకృతిలో ఉండాలని ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ అడవి ఇట్లా పెంచాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? నా పేరు హరీందర్, నంద్యాల హరీందర్, ముత్యాలగూడెం గ్రామవాసిని, కట్టంగూరు మండలంలో ఉంటాం. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఆలోచన రావడానికి మొదలు చిన్నప్పటి నుంచి కూడా చెట్లల్లో పెరిగి వ్యవసాయ కుటుంబం మాది. సో దాని నుంచి వ్యవసాయం పనులు చేస్తున్నప్పుడు ప్రకృతిలో ఉన్న అన్ని జీవాల్ని వాటిని చూస్తున్నప్పుడు వాటితోటి మనం ఏమైనా నేర్చుకుంటామా, చెట్టు నుంచి కానీ, పుట్ట నుంచి కానీ, పక్షి నుంచి కానీ, పిల్లి నుంచి కానీ ఏం నేర్చుకుంటాం అనే దాని నుంచి స్లోగా ఈ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన రాకముందు మొదలు ఏం చేసిన, ఫస్ట్ చదువుకొని ఇంజనీరింగ్ చేసి, మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ చేసి, దాని తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మళ్ళీ అమెరికాకి వెళ్ళి అమెరికాలో జాబ్ చేసిన తర్వాత చెట్లల్లో ఉండాలి, చెట్లలోనే ఉండాలి, ప్రకృతిని కాపాడాలి, ప్రకృతిని చాలా నేర్చుకుంటాం. మనం నేర్చుకునే కాకుండా మనకు ఈ విధంగా ఎదుగుదలకు కావాల్సినటువంటి చాలామంది త్యాగాలు చేయటం వలన, ఆ త్యాగాలు చేయటం వల్ల మనం ఇటువంటిది అనుభవించగలుగుతున్నాం. సో కాబట్టి దాన్ని మళ్ళీ ప్రకృతికి కానీ సమాజానికి ఇవ్వాలనేది దాంతో ఈ ఆలోచన వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్? ఇది 30 ఎకరాలు. ఇది మొత్తం 30 ఎకరాలు ఉంటుంది. 30 ఎకరాలలో ఎక్కడెక్కడ ఏమి ఉంటాయి, ఎట్లా ఉంటాయి? 30 ఎకరాలలో మెయిన్ థింగ్ ఏంటంటే, మేము అనుకున్నది ఏంటంటే, మేము కొన్నప్పుడు ఇది చాలా నీటి తక్కువ ఉండే ప్రాంతం, ఇది కరువు ప్రాంతం, ఇది బాగా మిట్ట, ఇక్కడ నీళ్ళ సౌకర్యం లేదు. సో కాబట్టి దీన్ని ఫస్ట్ చెట్లు పెంచాలంటే ఏం చేయాలి అనేది ఒక ఎడారిలాగా ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకొని దాంట్లో చెట్లు నాటుబెట్టి ప్రతి సంవత్సరము కొన్ని వందల చెట్లు, మొదలైతే వేలల్లో చెట్లు పెట్టి నాటు పెట్టడం జరిగింది. సో కాబట్టి మీరు ఏ పేరు చెప్పండి, ఆ పేరు చెట్టు ఉంటుంది ఇక్కడ. మొత్తం ఎన్ని రకాల జాతుల చెట్లు ఉంటాయి ఇక్కడ? అట్లీస్ట్ 700 రకాల చెట్లు అయితే ఉంటాయి. మనము రోజువారీ చూసే పండ్ల చెట్లు కాకుండానే ఒక 700 రకాలు ఉంటాయి. ఇవన్నీ తీసుకురావడానికి భద్రాచలము, కొత్తగూడెము, శ్రీశైలము అడవులకు పోయి అక్కడ నర్సరీలలో చేయటం, అడవి వాళ్ళతో మాట్లాడి తెలంగాణకు నేటివ్ ఏంటి, అసలు తెలంగాణ చెట్లు ఎందుకు పెట్టాలి, నేటివ్ ట్రీస్ ఎందుకు, దీన్ని సిల్వికల్చర్ అంటారు. ఇటువంటి చెట్లు ఎందుకు పెట్టాలని అంటే ముఖ్యంగా ఏంటంటే మనకు అడాప్టేషన్ అంటారు. అంటే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ చెట్లు మన వాతావరణానికి సూటబుల్గా ఉండి ఆ పక్షులను పెంచడానికి ఉండేది. ఉదాహరణకు మనం సూబబుల్ చెట్లు పెట్టినాం అనుకోండి, సూబబుల్ చెట్లు పెడితే దాని మీద పక్షులు రావు. సో కాబట్టి మన నేటివ్ ట్రీస్ ఏంటి, మన నేటివ్ పక్షులు రావడానికి కావాల్సింది ఏంటని అట్లా ప్రతి ఒక్క రకం పెట్టడం జరిగింది. ఈ చెట్లు ఇవన్నీ ఉన్న తర్వాత ఈ రకరకాల పక్షులు, జంతువులు వస్తుంటాయి. అట్లా ఏమన్నా కొత్తగా జంతువులు కానీ పక్షులు కానీ మీ దగ్గర ఏమైనా వచ్చినాయా? చుట్టుపక్కల అందరూ వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళు చెట్లన్నీ కొట్టేసేసి పొదలు లేకుండా చేసి, గుట్టలు లేకుండా చేసినప్పుడు అవన్నీ వచ్చేసి మా దాంట్లో ఉంటాయి. ఉదాహరణకు మేము తీసుకున్నప్పుడు తంగడి చెట్లు, రేగి చెట్లు ఉండేది. ఈ చెట్లన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే అడవి పందులు వస్తాయి, నక్కలు వచ్చినాయి, పిల్లలు చేసినాయి, నెమళ్ళు వచ్చినాయి, గుడ్లు పెట్టి పిల్లలు చేసినాయి. దాని తర్వాత పెంజర్లు, తాసుబాములు, కుందేళ్ళు, రకరకాల పక్షులు, నాకు తెలియని పక్షులు చాలా ఉన్నాయి. నాకు తెలిసిన పక్షి అయితే పాలపిట్ట, చిలక, సీతువ, ఊరబిష్కలు, ఊరు పిచ్చుక అంటాం దాన్ని, ఊరబిష్కలు, స్పారోస్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇటువంటి పక్షులు అసలు మనకు తెలియని ఇంకెన్నో ఉంటాయి, కొంగలు, ఇవన్నీ చాలా రకాలు వచ్చినాయి.
మొత్తానికి మాత్రం ఒక చిన్నపాటి ఒక అడవి ఇది. అడవి అనటం కంటే అసలు అడవి అంటే చెట్లు ఎక్కువ పెంచినప్పుడు ఆటోమేటిక్గా అడవి అవుతుంది. అయితే కొంతమంది ఏమైందంటే చాలా బ్యూటిఫుల్గా ఉండాలి, దానికి పార్క్ లాగా ఉండాలి అనుకుంటారు. అడవి అన్నప్పుడు ఆకులన్నీ రాలినప్పుడు కింద పడ్డప్పుడు అవే ఎరువుగా తయారై అవే చెట్లకు ఆహారంగా మారేటువంటి సౌకర్యాన్నే మనం అడవి అంటాం మనము. సో కాబట్టి అన్నిటికీ జీవ వైవిధ్యం అని మనం కోరుకుంటాం, జీవ వైవిధ్యం కోరుకుంటున్నాం. జీవ వైవిధ్యం ఉన్నప్పుడు అన్ని జీవులు బతికినప్పుడే మనం బతకగలుగుతాం. సో కాబట్టి అడవి లాంటి అన్ని చెట్లు అన్ని రకాలు ఉన్నప్పుడు మనకు దాని నుంచి వచ్చే సౌకర్యాలు వేరే ఉంటాయి, వాతావరణ మార్పు ఉంటుంది, పండ్లు దొరుకుతుంటాయి, ఇన్ని రకాలు దొరుకుతుంటాయి మనకు. మీకు రోజు కావాల్సినటువంటి కూరగాయలు ఇవి అవుతుంది, ఇవి కూడా ఇక్కడ మొత్తం అన్ని కలిసి చేస్తారా? అయితే ఈ 30 ఎకరాలలో మేమేం చేసినట్టు ఒక 15 ఎకరాలేమో తోట కానీ అదన్నీ పెట్టుకున్నాము. 15 ఎకరాలు మాత్రము అన్ని పశువులు తిరగటానికి మాకు ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉండేది ఇప్పుడు లేవు, కోళ్ళు ఉన్నాయి. సో వీటన్నిటికి తిరగడానికి కావాల్సినటువంటి స్థలం చాలా వదిలిపెట్టినాయి, 15 ఎకరాల కంటే ఎక్కువ. తర్వాత 1 ఎకరంలో మాత్రం మేము మాకు కావాల్సిన కూరగాయలు అన్నిటికంటే రోజువారీ కావాల్సిన ఏంటి, కూరగాయలు కావాలి. రోజువారీ కావాల్సిన ఏంటి, నూనె కావాలి, కూర వండుకుంటాక నూనె కావాలి. సో కాబట్టి పల్లీలు పండించుకొని మా నూనె మేమే పట్టించుకుంటాం. మా కూరగాయలు 90% వరకు బయట కొనకుండా ఏది దొరికినా కానీ దాంతో, ఉదాహరణకి ఏది దొరకకపోతే మునగాకు తెంపుకొని పప్పులు వేసుకోవటం కానీ, లేకపోతే తర్వాత ఇది బీన్స్ లాంటి కూరగాయలు కానీ, బీన్స్ లాంటి పెద్ద చెట్లు ఉంటాయి అవి పెట్టుకోవటం కానీ ఇటు ఉంటుంటాయి. తర్వాత పండ్లలోనే 360 రోజులు ఇప్పుడు చాలా పండ్లు ఉన్నాయి మన దగ్గర, కానీ అన్ని సీజన్ వస్తాయి. సీతాఫల పండ్లు దీపావళి అప్పుడు వస్తాయి, మామిడి పండ్లు ఉగాది అప్పుడు వస్తాయి. సో కాబట్టి ఎప్పుడు పండ్లు కావాలంటే ఏంటి, అరటి పండ్లు, పొప్పడి పండ్లు ఇవే ఉంటాయి కాబట్టి అవి పెట్టుకున్నాం అన్నమాట. తర్వాత కూరగాయలు అన్ని రకాల 10 రకాల కూరగాయలు పెడతాం. మేము చేసే ప్రకృతి సేద్యం కాబట్టి 10 కూరగాయలలో ఒక 6-7 ఏళ్ళు సక్సెస్ఫుల్గా రావచ్చు, 2-3 రాకపోవచ్చు. కానీ ఎప్పుడు కూడా 365 కూరగాయలు రావడానికి మేము ప్రయత్నిస్తుంటే అదే పని చేస్తుంటాం. కోరుకునేది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, పెద్ద ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ వాళ్ళందరూ కూడా ఇటువంటి కనుక చేయగలిగినప్పుడు మళ్ళీ ఎగైన్ మనకు వాతావరణం అనేది స్వచ్ఛమైన వాతావరణం, గాలి అన్నీ దొరకడానికి సాధ్యమవుతుంది ఒకటి. ప్లస్ రెండోది ఏంటంటే ప్రభుత్వ పథకాలలో ఉంటాయి. ప్రభుత్వ పథకాలలో చెట్లు పెంచాలనేది తెలంగాణ హరితహారం అనే ప్రోగ్రాం ఉన్నది. కానీ తెలంగాణ హరితహారం ఎంతవరకు పరిమితమైందనంటే నా అనుభవంలో ఎక్కడ చూసినా రోడ్లెంబడే చెట్లు ఉంటాయి, అవి కూడా నేటివ్ ట్రీస్ ఉండవు. అట్లా కాకుండా అన్ని చెట్లు పెంచేది, తర్వాత వాటిని ఎంకరేజ్ చేయడానికి కావాల్సినటువంటి సబ్సిడీలు ఇవ్వటం కానీ, ఎంకరేజ్ చేయడానికి లోన్లు ఇవ్వటం కానీ చేసినప్పుడు అందరూ దీంట్లోకి రావడానికి అవకాశం ఉంది. మనము ఎందుకు జీవ వైవిధ్యం కోరుకుంటున్నాం? సో జీవ వైవిధ్యం కోరుకోవటం అనేది మనం అందరం మాట్లాడుతుంటే ఏంటంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కారు కొనుక్కోవడం అంత ఐరన్ ఉన్నదా అసలు భూమి మీద, అంత పెట్రోల్ ఉన్నదా? సో కాబట్టి మనం అందరం కోరుకునేది కానీ మనం అందరం కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రకృతి వనరుల మీద భారం పడకుండా ఈ అభివృద్ధి నమూనా ఎట్లుంటుందంటే ప్రకృతి వనరులని దోపిడీ చేద్దామా, ప్రకృతి వనరుల మీద పెత్తనం చేద్దామా అనేది అభివృద్ధి నమూనా ఉన్నది. మన చదువు అదే నేర్పిస్తుంది, మన పారిశ్రామికరణ అదే నేర్పిస్తుంది. అట్లా కాకుండా ప్రకృతి వైపు రావటము, ప్రకృతి మన జీవితంలో భాగం కావటం వల్ల పిల్లలు కానీ మనం కానీ ఆలోచన విధానం మారుతుంది, సంబంధాలు మారుతాయి. సో ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పిట్ట తన పిల్లకు దాని నోట్లో గింజలు వేస్తున్నప్పుడు కానీ, పిల్లి తన కూనని మెడలకు పట్టుకుపోతున్నప్పుడు కానీ, ఆవు దాని దూడని నాకుతున్నప్పుడు కానీ, ఆ తల్లి పిల్లల మధ్యన ఉన్న సంబంధం అనేది మనుషుల మధ్యన అటువంటి సంబంధాలు ఏర్పడాలి అంటే ప్రకృతితోటి కనెక్షన్ ఉండాలి. సో ప్రకృతితో కనెక్షన్ ఉండాలంటే ఎవరికి సాధ్యమవుతుంది? చిన్న రైతు అందరూ ప్రకృతిలో ఉంటున్నారు. మనం కావాల్సింది, మనం పొల్యూషన్ చేస్తాం కారణమైంది కానీ, చెట్లు కొట్టడం కానీ ఇదంతా కారణమైనది ఏంటంటే చదువుకున్న వాళ్ళు, ధనవంతులే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు మారాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ పథకాలు దాన్ని ఎంకరేజ్ చేయడానికి కావాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి అటువంటప్పుడే ఇటువంటివన్నీ సాధ్యమవుతాయి. మళ్ళీ మనము ఆరోగ్యకరమైన జీవితము, పోషకాలు ఉండేటువంటి ఆహారం తినడానికి అవకాశం ఉంటుందని నేను అందరికీ సజెషన్ ఇచ్చి అటువైపు ప్రయాణించాలని కోరుకుంటున్నాను.